జైహో బీసీ అంటూ మరలా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు పన్నిన పన్నాగమే జైహో బీసీ అని వైఎస్ఆర్పీ బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ మరియు మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ అల్లు రాజబాబు శెట్టిబలిజ రాష్ట్ర డైరెక్టర్ అనుసూర్ ప్రభాకర్లు విమర్శించారు. ఆనాడు 2014, 2019లలో జనసేన టీడీపీ సంయుక్తంగా బీసీలకు 106 హామీలను ఇచ్చారని, కానీ ఏ ఒక్కటి దాన్ని నెరవేర్చలేదని, ఇప్పుడు మరలా ఎలక్షన్ స్టార్ట్ లో భాగంగా జైహో బీసీ సభ పెట్టి మా బీసీలను మోసం చేసేందుకు మరో పన్నాగమే జరుగుతుందని వారు విమర్శించారు. అయితే అందులో బీసీలకి 44 చైర్మన్లు ఇచ్చారు, అంటే 53%. మండల పరిషత్తులు 648 మండలాల్లో 635 మండలాలు మనకు వస్తే 67%, అంటే 635లో 67% మనకిచ్చి బీసీలకు ఇచ్చి గౌరవించారు. అలాగే 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో 76 వ్యవసాయ కమిటీలు బీసీలకు ఇచ్చారు. అలాగే కార్పొరేషన్లు, ప్రభుత్వ కార్పొరేషన్లు 137లో 53 బీసీలకు ఇచ్చి గౌరవించారు. ఇలా ప్రతి విషయంలోని బీసీలకి మోర్ దెన్ 50%, 60% చైర్మన్లు గాను, మండల అధ్యక్షులు గాను, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గాను జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తే మీ హయాంలో మేము అవమానం పడ్డాం. ప్రతి విషయంలోనే అవమానమే మాకు. ఒక యాదవలో ఆత్మగౌరవంగా భావించే సన్నిధి గొల్లను మీరు మాకు దూరం చేయాలని యాదవులందరితోనే అందరూ వచ్చి బతిమాలినా సరే మీరు చిన్నచూపు చూసి మీకు మొట్టమొదటి దర్శనం ఏంటండి, మమ్మల్ని అందరినీ కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామికి దూరం చేయాలని చూసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు. ఇక్కడ నెంబర్ 2 అని తెలుగుదేశంతో చెప్పుకునే యనమల రామకృష్ణుడు కూడా ఆ యాదవుల విషయంలో కలవ చేసుకోలేదని ఈ విషయంలో మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే గొర్రె కాపులకి ఇన్సూరెన్స్ ఏ విషయంలో కూడా యాదవులను పట్టించుకోకుండా చూసిన ఘనత చంద్రబాబు నాయుడు, అవమానించిన ఘనత చంద్రబాబు నాయుడు. అయితే మాకు పెద్దపీట వేసి 5 ఎమ్మెల్సీలు, 3 ఎంపీలు, 2 రాజ్యసభ, 3 ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసినవన్నీ నేను చేస్తానంటారు. 2014లో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు అయితే బీసీలకు పెద్దపీట వేసి నా బీసీ, నా ఎస్సీ, నా మైనార్టీ అని మోర్ దెన్ 60-70% మా ద్వారానే పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరూ ఎప్పుడు విన్నంటుంటాము. ఈ మోసగారి మాటలు, ఈ మోసగారి చేష్టలు ఎన్ని మేము నమ్మే పరిస్థితిలో లేమని బీసీలుగా ఈ పత్రికా ముఖంగా మీకు చెప్పదలిసాము. అలాగే ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చి వచ్చేయమంటే వచ్చే పరిస్థితి కూడా మీ వెనకాల లేరు. మాకు పెద్దపీటేసి మమ్మల్ని అత్యంత గౌరవంగా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అల్లి రాజబాబు యాదవ్, బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్, కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హయాంలో జైహో బీసీ సభ గురించి 2014లో కూడా ఇదే ద్వయం మేనిఫెస్టోలు, ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసి బీసీలను ఏ విధంగా మోసం చేశారో, ఏ అంశాల్లో మోసం చేశారో, మళ్ళీ ఎన్నికల ముందు బీసీలు గుర్తుకొచ్చి జైహో బీసీ సభలు పెట్టి ఏ విధంగా మోసం చేద్దామని చూస్తున్నారో ఈ సమావేశంలో వివరించడానికి
అంశాల వారీగా వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేశారు. బీసీలకి 106 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదండి. హామీలు అమలు చేయమన్న నాయ బ్రాహ్మణుల్ని, అలాగే మన ఫిషర్మెన్ మత్స్యకారుల్ని ఏ విధంగా అవమానించారో మనందరికీ తెలుసు. అసలు బీసీలు జడ్జిల కింద కూడా పనిచేయరని ప్రధానమంత్రికి లెటర్ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకి బీసీలు అంటే చిన్న చూపు. బీసీలు ఏదో 4 మాటలు చెప్పేస్తే నమ్మేస్తారు కదా, మళ్ళీ మన వెనకాలే వస్తారు. బీసీలకి ఏదో అన్యాయం జరిగిపోయిందని నిన్న చాలా పెద్దగా గగ్గోలు పెట్టారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చిన హామీల్లో కొన్నిటిని మీ ముందుంచి అవి ఎందుకు అమలు చేయలేదు ఏంటి అన్న దాని మీద ఈ సమావేశంలో మీకు 2014లో ఇది మేనిఫెస్టో ఉంది. దీంట్లో అన్ని రకాల బీసీల పేర్లు ఎత్తుకోవడం జరిగింది. దీంట్లో ఏ ఒక్కటి కూడా ఈ 4 పేజీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇలాగా గీత కార్మికుల వేషంలోని, వేవర్స్ వేషంలోని ఇలా రకరకాల పోజులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు బీసీలు మోసం చేశారు. అలాగే అంశాల వారీగా ముందుగా రాజ్యసభ సీట్లలో ఏ ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజ్యసభలో 11 మనకి వస్తే అందులో 4 బీసీలు కేటాయించారు. అలాగే మంత్రివర్గంలో 11 మంది మంత్రులకు ఉన్నత పదవులు ఇచ్చి చక్కటి పోర్ట్ఫోలియోలు ఇచ్చి అమలు చేస్తే ఆయన మంత్రివర్గంలో 2010